యాక్చువల్లీ సార్ నాకు మీరంటే చాలా రెస్పెక్ట్. సార్‌ది నా ఫేవరెట్ మూవీ ఏంటంటే 'అమ్మాయి బాగుంది అందంగా ఉంటుంది.' చిన్నప్పుడు తెగ చూసేదాన్ని అది నేను. ఇప్పుడు అదే అంటున్నా. అంటే భయమేస్తుంది సార్ యాక్చువల్లీ. ఒక అమ్మాయికి అంటే కాంట్రడిక్షన్. అంటే ఇప్పుడు మళ్ళీ మీ మూవీస్‌లోనే హీరోయిన్స్ అలాంటి బట్టలు యేసుకున్నారు. అప్పుడు ఎందుకు చెప్పలేదు? అప్పుడు వాళ్ళని ఎందుకు ఆపలేదు? మీరు మీ పని చేసుకొని వెళ్ళిపోయారు కదా మనకెందుకు అని. అలానే మేము కూడా మాకెందుకు, నాకు ఇష్టం ఇలాంటి బట్టలు వేసుకోవడం, నాకు ఫుడ్ పెడుతుంది. నిజమే. అలా అని ఇప్పుడు నేను బిక్నీ రోడ్ మీద వేసుకొని వెళ్ళట్లేదు కదా. ఇంకొకటి ఏంటంటే ఆయన చెప్పిన కాంటెక్స్ట్ కూడా ఇది కూడా తెలిసే ఉంటుంది మీకు. రాజసా ప్రమోషన్స్ టైంలో నిధి అగర్వాల్ గారితో కొంచెం మిస్ టచింగ్ కానీ ఇలా కొన్ని మిస్బిహేవ్ జరగడం జరిగింది. సో జనాలున్న ప్లేస్లో అలాంటి బట్టలు వేసుకొని రావడం వల్ల అలా జరిగింది. ఓ అలా అయితే నేను అమి టు మీ ప్రమోషన్స్కి వెళ్ళాను. వెళ్తే నేను బస్లో కూర్చున్నాను. విండో ఇంతే ఓపెన్ ఉంది. నేను లిటరలీ మీరు గూగుల్ కూడా చేయొచ్చు. బ్లాక్ డ్రెస్ వేసుకున్నా, మొత్తం ఇక్కడ వరకు ఉంది, స్లీవ్లెస్ ఉంది. ఓకే ఇఫ్ దట్స్ అ ప్రాబ్లమ్. బట్ కేప్ ఉండే ఇక్కడ వరకు ఉంది. దట్ పర్సన్ జస్ట్ గ్రాబ్డ్ మై చెస్ట్. నేను కూడా ఎంత ఎడ్డిదాన్ని అంటే చిన్నప్పటి నుంచి సప్రెస్ చేస్తారు చూడు, ఇలా నువ్వు ఎదురు చెప్పినా నీ తప్పే, నీ ఇజ్జత్ పోతుంది. వాడికి ఏముంది, వాడికి ఏమి కాదు, మగాడు వాడు తన్నులు తిన్నా తన్నులు తిన్నాంలే మాకు కామన్లే అని వెళ్ళిపోతాడు. సో అదే అంటున్నా, అమ్మాయి మీద రుద్దడం ఆపేయండి. బికాజ్ వీఆర్ జడ్జ్డ్ ఆన్ సో మెనీ లెవెల్స్. లైక్ ఎన్ని బ్యాటిల్స్ అని మేము లైక్ గర్ల్స్ ఫేస్ చేయాలి, ఎన్ని బ్యాటిల్స్. సర్ప్రైజింగ్ యాక్చువల్లీ మెన్ థింక్ లైక్ దట్. నాట్ ఓన్లీ మెన్, సమ్ ఉమెన్స్ ఆల్సో థింక్ లైక్ దట్. అమ్మాయిలు కూడా, అమ్మాయిలు ఓకే నీకు ఆ ఫ్రీడమ్ లేదు, అది నా మొహం మీద రుద్దాల్సిన అవసరం లేదు. జస్ట్ కాజ్ యూ కాంట్ వేర్ వాట్ ఐఎమ్ వేరింగ్, వచ్చి నీ బ్రాగ్ అనిపిస్తుంది సరి చేసుకో, నీ నెక్ కింది కొన్ని సరి చేసుకో. ఐఎమ్ లైక్ యూ డోంట్ నీడ్. అంటే అమ్మాయిలకి సపోర్ట్ చేయకపోతే దట్స్ లైక్ ఓకే